ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే. మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. 22A భూముల విషయంలో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. 22A ప్రొహిబిటెడ్ లోని ప్రైవేట్ ఆస్తులను తొలగించడానికి కసరత్తు చేస్తోంది. ఆర్డీఓ, ఎంఆర్ఓలతో జిల్లా కలెక్టర్లు మీటింగ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 22/Aలో ప్రొహిబిటెడ్ భూములను అధికారులు గుర్తించారు. గతంలో 22A జాబితాలో ఉన్న భూముల లిస్టును కూడా తయారు చేస్తున్నారు. అందులో ప్రైవేట్ ఆస్తులను గుర్తించి వెంటనే 22A లిస్టులో నుంచి తొలగించాలి అని నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పదంగా ఉన్న భూములకు కలెక్టర్ ఎన్ఓసి తప్పనిసరి చేశారు. అయితే కలెక్టర్ ఎన్ఓసి తరువాతనే రిజిస్ట్రేషన్ చేయాలని తేల్చింది ప్రభుత్వం. క్లియర్ గా ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, 22Aలో ఉన్న భూములను తొలగించే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది అని మొన్న మంత్రి చెప్పారు. ఇప్పుడు ఆ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతోంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సుజాత? అన్ని జిల్లా కలెక్టర్లు ఆర్డీఓ, ఎంఆర్ఓలతో మీటింగ్ని ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నటువంటి 22Aలో ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటి భూముల డేటాని తెప్పించారు. అదనంగా చేర్చినటువంటి ప్రైవేట్ ఆస్తులకి సంబంధించినటువంటి వాటిని వెంటనే తొలగించాలి అని చెప్పేసి సమీక్ష నిర్వహించారు. కాబట్టి వారం రోజుల్లోపే అంతా క్లియర్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అధికారులు కూడా అటు ఎంఆర్ఓలని, ఆర్డీఓలకి చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి లిస్టు ప్రకారమే ఇప్పుడు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉండాలి. ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తులే కానీ లేకపోతే ప్రాపర్టీస్ ఎక్కడా ఉండొద్దు. ఇప్పటికే చాలా వరకు అపార్ట్మెంట్స్ కూడా ప్రొహిబిటెడ్ 22Aలో పడ్డాయి. గతంలో ఉన్నటువంటి కేవలము సర్వే నెంబర్లని చాలా వరకు రిజిస్ట్రేషన్ చేశారు. ప్రభుత్వ సర్వే నెంబర్లు కూడా బై నెంబర్లు ఉన్నటువంటి వాటిని యాస్టీస్గా ప్రైవేట్ ఆస్తులు అయితే 1-2 సార్లు చెక్ చేసి వెంటనే కూడా రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు కొంతమంది ఎన్ఓసీల కోసం అప్లై చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నిటినీ ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే వారం రోజుల్లోపు వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెడతాము. గతంలో ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటి భూములు మాత్రమే మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవి కూడా 22A కింద చేర్చబోము అని చెప్పేసి అధికారుల నుంచి అయితే ఒక క్లియరెన్స్ వస్తుంది. దీంతో కొంత కొనుగోలు చేసినటువంటి వాళ్ళకు కూడా గతంతో పొడిస్తే 6 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ కాక 22Aలో ఎలా చేర్చారు మావి ప్రైవేట్ ఆస్తులు అని చెప్పేసి వాళ్ళకి కొంత ఉపశమనం అనే చెప్పుకోవచ్చు. జరుగుతుందా? ఎవరైతే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళి ఇది మా ప్రైవేట్ ల్యాండ్ అని కలెక్టర్కు, ఎంఆర్ఓకు చూపించిన తర్వాత నిజానికి వివాదాస్పద భూముల విషయంలో అయితే కలెక్టర్ ఎన్ఓసి కావాలని అంటున్నారు. కొన్ని అయితే ఎంఆర్ఓ, ఆర్డీఓ స్థాయిలో నిర్ణయాలు తీసుకొచ్చి డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఇది చెబుతున్నది. కానీ గ్రౌండ్లో అలాగే జరుగుతుందా? ఎవరైనా వివాదాస్పద భూములను తీసుకెళ్తే కలెక్టర్ 1-2 సార్లు చెక్ చేసి ఎన్ఓసీలు ఇస్తున్నారు. కానీ ప్రైవేట్ ఆస్తుల్ని ఆల్రెడీ మొత్తం 22A ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఏం అవడం లేదు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు సమీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆస్తుల్ని మేమే ప్రొహిబిటెడ్ లిస్టులో తీసేస్తామని చెప్తున్నారు. కాబట్టి ప్రొహిబిటెడ్ లిస్టులో తీసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఇప్పుడు ప్రైవేట్ ఆస్తులు కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో పడ్డాయంటే గతంలో 55 సర్వే నెంబర్ ఎగ్జాంపుల్ ఉంటే దాని బై నెంబర్లు 50/1 ఉన్నటువంటి ప్రైవేట్ భూములు ఉండేవి. కానీ చాలా వరకు 55 అధికారులే ఏవేవైతే 22/Aలో ఉన్నాయో వాటన్నిటిని సమీక్ష చేసి తీసేస్తారా? లేదు సంబంధిత వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారంగా వాళ్ళ విజ్ఞప్తి ఆధారంగా వాటిని తొలగిస్తున్నారా? అధికారులు వాళ్ళంతటి వాళ్ళే తొలగించడానికి కసరత్తు చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన తర్వాత వాటిని క్రాస్ చెక్ చేస్తారు. కానీ గతంలో ప్రొహిబిటెడ్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని యాస్టీస్గా ఉంచితే అదనంగా చేర్చినటువంటి ప్రైవేట్ ఆస్తులు ఎన్ని, ఎవరివి అనేది ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఫస్ట్ గతంలో ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ లిస్ట్ని యాస్టీస్గా ఉంచడానికి. అంటే 22Aలో తమ భూములు ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించిన కౌంటింగ్ ఏమైనా తెలిసిందా? దాదాపు 35% వరకు భూములు లేకపోతే అపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ క్లియరెన్స్ ఉన్నాయి. కానీ ప్రొహిబిటెడ్ లిస్టులో పట్టడానికి కేవలము కారణము సర్వే నెంబర్లు, ప్రభుత్వ సర్వే నెంబర్లు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల సర్వే నెంబర్ కూడా సేమ్ ఉంది. బై నెంబర్లు ఎక్కడా లేకపోవడం వల్ల కొంతమంది చేసినటువంటి అధికారులు తప్పిదాల వల్ల మాత్రమే ఇది జరిగిందని చెప్తున్నారు. చాలా వరకు ఈ 22A కింద చేర్చినటువంటి భూముల వివాదంతో 4 సబ్ రిజిస్టర్స్ ని కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి దీనికి చెక్ పెట్టే విధంగానే ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోబోతుంది.
మొత్తానికి 22/Aలో తమ భూములు చేరాయి అనే ఆందోళన చెందుతున్న వాళ్ళకి గుడ్ న్యూస్. ఇది చాలా త్వరగానే ఆ ప్రైవేట్ ల్యాండ్స్ని 22/A నుంచి తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. మీరు కూడా వెళ్ళి మీ డాక్యుమెంట్స్ని ఎంఆర్ఓకి ఆర్డీఓకి ఇచ్చి మా భూములు 22/Aలో ఉన్నాయి, ఇవి మా ప్రైవేట్ ల్యాండ్స్ అని మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా రివ్యూ చేసి వాటిని తొలగించే అవకాశం ఉంటుంది. బట్ చాలా త్వరగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. చెక్ పెట్టబోతున్నారు కాబట్టి ఎవరైతే 22Aలో తమ భూములు ఉన్నాయని ఇప్పటివరకు ఆందోళన చెందారో దానిపై గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. అధికారుల తప్పిదమే అంటూ కూడా గవర్నమెంట్ చెప్తోంది. కాబట్టి మరి ఇకనైనా దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పడబోతుంది. తమ భూములు తమకే దక్కే అవకాశాలు అయితే కనిపిస్తుంది.